వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఘనంగా ప్రారంభించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత శ్రీకాకుళం నగరంలోని బలగ జంక్షన్ నుండి నగరంలోని పలు కూడళ్ల మీదుగా ఎన్టీఆర్ మున్సిపల్ మైదానం వరకు ఆటో ర్యాలీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ యూనిఫామ్ వేసి రామ్మోహన్ నాయుడు స్వయంగా ఆటో నడపడంతో ఆటో డ్రైవర్ సోదరులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం అత్యంత సంతృప్తికరమైన కార్యక్రమమని స్పష్టం చేశారు. దసరా, దీపావళి పండుగల మధ్య ఆటో డ్రైవర్లకు కూటమి సర్కార్ మరో పండుగ తీసుకువచ్చిందని అన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లే ముందు స్త్రీశక్తి పథకం హామీ ఇచ్చామని, ఆనాడే ఆటో సోదరుల కష్టాల గురించి ఈ కార్యక్రమం ఆలోచన చేశామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 13,887 మందికి 20,83,00,000 ఈ రోజు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఎంతో ఆనందమైనటువంటి కార్యక్రమం. గతంలో మీరు చూసుకుంటే స్త్రీశక్తి అద్భుతమైనటువంటి స్పందనతో సూపర్ హిట్ గా స్త్రీశక్తి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేసింది ప్రభుత్వం. స్త్రీశక్తి చేసిన తర్వాత ఆటో డ్రైవర్లందరిలో కూడా కొంత అనుమానం, కొంత ఆవేదన ఉండిపోయింది. మా తాలూకా బిజినెస్ అంతా కూడా ఈ రోజు ఫ్రీ బస్ పెట్టడం వల్ల మహిళలందరూ అటు మూవ్ అవడం వల్ల మాకెంతో ఇబ్బంది కలుగుతుందని వాళ్ళందరూ కూడా ఆ ఆవేదన వ్యక్తపరిస్తే ప్రభుత్వం తాలూకా విధానానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అన్ని వర్గాలని బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికీ న్యాయం చేయాలని, అందరూ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు చేయాలనే ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకు కూడా ఆ రోజు ఎన్నికలకు ముందు ప్రత్యేకంగా హామీ ఇవ్వలేదు 15,000 అయినా సరే వాళ్ళ కష్టాలకు అనుగుణంగా వాళ్ళను కూడా ఈ యొక్క ప్రభుత్వం చూసుకుంటుందనే నమ్మకం కల్పించడానికి 15,000 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్ లో వేయించడం జరిగింది. మంచి ప్రభుత్వం అని ఓటు వేశారు, మీ కష్టాలు తీర్చుతామని నమ్మారు కాబట్టి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. స్త్రీశక్తి పథకం వల్ల మహిళల్లో ఆనందం వస్తున్నా ఒక ప్రయాణం ఫలవంతం అవ్వాలి అంటే చివరికి ఆటో ప్రయాణంతోనే పరిపూర్ణమవుతుందని అన్నారు. ఆటో సోదరులు చేసే సేవను ఎవరూ చేయలేరని స్పష్టం చేశారు. జిల్లాలో 13,887 మంది ఆటో డ్రైవర్లకు 20,83,00,000 రూపాయలు అందించడం జరిగిందని, అలాగే రాష్ట్రంలో 20 లక్షల మందికి పైగా కుటుంబాలకు ఈ ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం ద్వారా లబ్ది చేకూరుతుందని స్పష్టం చేశారు. అలాగే ఆటో డ్రైవర్ల ప్రయాణం ప్రతి అడుగులో సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆటో డ్రైవర్లతో కూడా చర్చించే అవకాశం మాకు కలిగింది. ఇటువంటి అపోహలు కూడా వాళ్ళకి ఎవరికి అవసరం లేదు. ఇది ఒక్క కార్యక్రమమే కాదు, రేపు భవిష్యత్తులో ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి స్పష్టంగా హామీ ఇచ్చారు. వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ వ్యాపారం, వాళ్ళ బిజినెస్ గురించి అన్ని పరంగా కూడా ప్రభుత్వం వాళ్ళకి అండదండలు అందిస్తుందని ప్రత్యేకంగా ఈ సభాముఖంగా మేము హామీ ఇస్తున్నాం. ఈ రోజు ఆటో ఎక్కి వారి కష్టాలు తెలుసుకున్నానని తెలిపిన రామ్మోహన్ నాయుడు ఖద్దరు కన్నా కాకి యూనిఫారం వేసుకుంటేనే ఎక్కువ ధైర్యం వస్తుందని స్పష్టం చేశారు. విమానయాన శాఖ మంత్రిగా విమాన కాకి పిట్ వెళ్లేటప్పుడు ఇచ్చే ఆనందం కన్నా ఆటో క్యాబిన్ లో ప్రయాణిస్తూ ఉంటే ఎక్కువ సుఖంగా ఉందని రామ్మోహన్ నాయుడు తెలపడంతో సభ ప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, కూటమి నేతలు, జిల్లా అధికారులు, ఆటో డ్రైవర్ సోదరుల కుటుంబాలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమ సమావేశంలో విజయవాడ నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సందేశాన్ని తిలకించారు. సారంకోట మండలం వీబీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యకర్తలతో కృష్ణ చైతన్య అనే కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. సారంకోట మండలం వీబీఆర్ కళ్యాణ మండపంలో అలుదు, తోరిగి, కిన్నెరవాడ మరియు కేలవలస, వెంకటాపురం అంగూరు క్లస్టర్ పరిధిలో కార్యకర్తలతో కృష్ణ చైతన్య కార్యక్రమంలో యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పునాదని, గ్రామ కమిటీలో అందరూ కార్యకర్తలను భాగస్వాములను చేసి పార్టీ మరింత పటిష్టంగా ఉండడానికి మీరందరూ కూడా బలోపేతం చేయాలని కోరారు. 2029లో మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చూసే వరకు ప్రతి కార్యకర్త పార్టీ కోసం శ్రమించాలని అన్నారు. గత ఎన్నికలలో
వాటమితో వైసీపీ కార్యకర్తలలో ఏర్పడిన నిరుత్సాహము పటాపంచలైంది. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అంటూ గతంలో జరిగిన పొరపాట్లు జరగవని, కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, ఏ కార్యక్రమం చేసినా గ్రామీణ కార్యకర్తకు మొదటి సమాచారం అందించి వారి నిర్ణయం ప్రకారమే ముందుకు సాగుతామని అన్నారు. రాబోయే జగనన్న పాలనలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామని చైతన్య కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉప అధ్యక్షులు బొగ్గు రామకృష్ణ, ఎంపీపీ ఆరంగి మురళీధర్, మండల అధ్యక్షులు వరదు వంశీకృష్ణ, డిఎల్డీఏ చైర్మన్ నక్క తులసీదాస్, జిల్లా కార్యదర్శి యాల శ్యామసుందర్, నియోజకవర్గ ప్రచార కమిటీ అధ్యక్షులు పల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శతాబ్ది విజయదశమి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కవటి మండలంలోని కపాసికుద్ది గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శతాబ్ది విజయదశమి ఉత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్తి గణవేష్తో 120 మంది స్వయం సేవకులు, 270 మంది మాతృమూర్తులు, 150 మంది గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య వక్త శ్రీకాకుళం జిల్లా భౌతిక ప్రముఖ ఉపాధ్యాయులు తెలుగుల ధర్మరాజు మాట్లాడుతూ దేశ ఐక్యత కోసం ఆర్ఎస్ఎస్ ను డాక్టర్ హెడ్గే వారు 1925 సంవత్సరంలో దసరా నాడు ప్రారంభించారని, దేశంలో నిత్యశాఖ ద్వారా అనేక మంది స్వయం సేవకులను దేశభక్తులుగా యువకులు తయారు చేస్తూ జాతీయవాది సిద్ధాంతం ద్వారా నిత్యం నిరంతరం దేశంలో ధర్మం కోసం కృషి చేస్తుందన్నారు. అలాగే ఆదర్శ కుటుంబం వ్యవస్థ, సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ పౌర విధులు వీటి ఆవశ్యకత గురించి కార్యక్రమంలో దాదాపు 550 మంది పాల్గొన్నారు. గ్రామకుల అధికారి బడే రామారావు ముఖ్య అతిథిగా, కాయ భీమసేన్ విభాగ సహకారవాక ఉపాధ్యాయులు కర్రి లింగరాజు, కార్యవాక బడే లోకుదాస్, స్వయం సేవకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాలను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ ఆర్డీఓ సాయి ప్రత్యూషతో కలిసి పరిశీలించారు. భారీ వర్షాలకు వంశధార నది ప్రమాదకర స్థాయికి ప్రవహిస్తూ ఉండడంతో ప్రభావిత గ్రామాలను శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ శుక్రవారం ఆర్డీఓ సాయి ప్రత్యూషతో కలిసి పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాలైన కరజాడ, బోరవెల్లి, కళింగపట్నం గ్రామాలను ఆయన సందర్శించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నష్టపోయిన పంటలకు గాను ప్రభుత్వమే ఆదుకుంటుందని ఎమ్మెల్యే గుండుశంకర్ రైతులకు హామీ ఇచ్చారు. అధికారులు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం మెడికల్ మాఫియాకు నిలయంగా మారిందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం మెడికల్ మాఫియాకు నిలయంగా మారిందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొండ శ్రీనివాసులు అన్నారు. శనివారం శ్రీకాకుళం పట్టణ క్రాంతి భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని అన్నారు. చాలా హాస్పిటల్స్ లో టెస్టులు, స్కానింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు వ్యతిరేకంగా హాస్పిటల్లో నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ వైద్య శాఖ అధికారులు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రం మెడికల్ హబ్ గా మారింది, మెడికల్ మాఫియాగా మారింది. దీనిని నిలువరించవలసిన డిఎంఎండ్హెచ్ఓ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో ఆ హాస్పిటల్ పైన దాడులు నిర్వహించకపోవడమే వారు ఆ విధంగా పెట్టలేకపోతూ ఉన్నారు. ఈరోజు అమాయక ప్రజలను కార్పొరేట్ హాస్పిటల్స్, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ అలుసుగా తీసుకున్న నేపథ్యం జిల్లా కేంద్రంలో కనిపిస్తా ఉంది. ఓపీ నుంచి, ఇంజక్షన్ల నుంచి, టెస్టుల నుండి, ల్యాబుల వరకు, స్కానింగ్ల వరకు అంతా కూడా అమాయక ప్రజలపై రుద్ది వారి యొక్క జీవన మనుగడను దెబ్బతీసే విధంగా ఈ రోజు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతూ ఉన్నాయి వారి యొక్క పనితీరు. దీన్ని వెంటనే నిలువరించాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉన్న పేద ప్రజలు అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటల్ కు వెళితే ముందుగానే బ్లడ్ టెస్టులు చేయించాలని, స్కానింగ్ తప్పక తీయించాలని భయపెట్టి వారి వద్ద నుండి సొమ్ము వసూలు చేస్తున్నారని, డాక్టర్ చేసిన చికిత్సకు బిల్లు అడిగినా ఇచ్చే పరిస్థితి లేదని, ఈ విధంగా కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న సంబంధిత అధికారులు హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవడంలో నిద్రమత్తు వెడాలని అన్నారు.
చాలా హాస్పిటల్స్ పర్మిషన్స్ లేకుండా నడుపుతున్నారని, అలాంటి హాస్పిటల్ ను అధికారులు సీజ్ చేయాలని, లేని పక్షంలో ఆయా హాస్పిటల్స్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి పోరాటాలకు సిద్దమవుతామని అన్నారు. పీపీపీ అనే 3 నినాదాలతో ప్రభుత్వ హాస్పిటల్ కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. 17 రకాల మెడికల్ కాలేజీలను కూడా ఈ రోజు ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంగా ముందుకు పోతుంది. దీన్ని తీవ్రంగా అఖిల భారత యువజన సమైక్య తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పేదలు ఈ రోజు కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వ హాస్పిటల్ దారదత్తం చేస్తే వాళ్ళు వేల కోట్ల పెట్టుబడి పెట్టుకుంటున్నారు. ఆ వేల కోట్ల పెట్టుబడి ఓపీ కేవలం ఫ్రీ అని చెప్తున్నారు. కానీ ఓపీ మాత్రమే కాదు, అక్కడ వేసిన ప్రతి ఒక్క సూది మంది కూడా అది వ్యయంతో ఖర్చుతో కూడుకున్నదే. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కార్పొరేట్ కంపెనీలు ఫ్రీగా ఎందుకు వైద్యం చేస్తారని ఈ పరంగా అఖిల భారత యువజన సమైక్యం అడుగుతాము, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే జిల్లా వైద్య శాఖ అధికారి తమ యంత్రాంగాన్ని జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్స్ కు పంపించి నోటీస్ బోర్డులు, టెస్టులు, స్కానింగ్ పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని యెడల ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతి హాస్పిటల్స్ వద్ద ధర్నా కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వై రవి, జి వసంతరావు, ముచ్చ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం కావడంతో టెక్కలి టౌన్లో ఆటో సోదరులు ర్యాలీ నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆటో డ్రైవర్లకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్ సేవలో అనే పథకాన్ని ప్రారంభించి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి 15,000 రూపాయలను ఆర్థిక సాయం చేయటం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని టెక్కలిలో ఉత్తరాంధ్ర పట్టభద్రులు, ఎమ్మెల్సీ వేపాడి చిరంజీవి, కోటబొమ్మాలి మాజీ పీఏసీఎస్ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, కోటబొమ్మాలి ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరిరావు ఆధ్వర్యంలో టెక్కలి టౌన్లో ఆటోలతో ర్యాలీ నిర్వహించి ఆటో సోదరులు హర్షం వ్యక్తం చేశారు. మరియు ఆదిత్య కళ్యాణ మండపంలో సీఎం లైవ్ ప్రోగ్రాంను ఆటో డ్రైవర్లతో వీక్షించి ఆటో సోదరులకు చెక్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, కోటబొమ్మాలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోయిన రమేష్, నందిగాం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పినకాల అజయ్ కుమార్, సంతబొమ్మాలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీరు భీమారావు మరియు టెక్కలి నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆటో సోదరులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.